అరేబియా సముద్రంలో ఏర్పడ్డటువంటి అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే భారతదేశంలోని ఏదైతే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ లాంటి రాష్ట్రాల్లో కాకుండా అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా మరి సూచనలు చేస్తుంది, అలర్ట్ చేస్తుంది. రాబోయేటటువంటి 3, 4 రోజుల పాటు కూడా మరి తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడేటటువంటి అవకాశం ఉందని చెప్తోంది. ఇప్పటికే జోగులాంబ, గద్వాల కావచ్చు, వికారాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మరి వర్షాలు పడ్డటువంటి పరిస్థితి. ఇక రాబోయేటటువంటి 3, 4 రోజుల పాటు వాతావరణం ఈ విధంగానే కొనసాగేటటువంటి అవకాశం ఉందని చెప్తుంది. అదేవిధంగా వాతావరణంలో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటూ సాధారణం కంటే 5-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా మరి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే అలర్ట్ చేస్తా ఉంది. ఇప్పటికే మనం చూసాము మరి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే గనక మరి వాతావరణం అయితే ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటుంది. కొన్ని గంటలు ఎండగా ఉండి మరి సాయంత్రం వరకు ఆ వాతావరణంలో మరి ఒక్కసారిగా మేఘావృతమై చల్లబడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల భారీ నుంచి ఈదురుగాలులతో అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. అయితే ఈ యొక్క అకాల వర్షాలు చూసినట్లయితే గనక రైతన్నల పాలిట మరి శాపంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పటికే ధాన్యం రాశులను మరి ఆరబెట్టి మిల్లులకు తరలించేటటువంటి క్రమంలో విస్తారంగా ఈ విధంగా మరి అకాల వర్షాలు పడడం వల్ల రైతన్నలు మాత్రం ధాన్యపు రాసులు తడిసిపోయి మరి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైతన్నలంతా కూడా అరిగోసలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే వాతావరణ కేంద్రం అధికారులు కూడా జారీ చేస్తా ఉన్నారు. వర్షాలు ఉన్నాయని చెప్తున్నటువంటి వేళ మరి రైతన్నలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి కూడా తమ పైన కన్నెర్ర చేస్తుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి వేళ మరి రైతులు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ములుగు కావచ్చు, అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు, ఇక మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల, అదేవిధంగా వికారాబాద్ జిల్లాల్లో మరి అలర్ట్ కూడా జారీ చేస్తా ఉన్నారు. ఈ రాబోయేటటువంటి 4 రోజుల పాటు వర్షాలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈదురుగాలులు అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే గనక భారత వాతావరణ కేంద్రం కూడా మరి ఈసారి గతంలో కంటే నైరుతి రుతుపవనాలు మరి తొందరగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ నెల 26 వరకు తీరం దాటేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో గతం కంటే ఈసారి మరి వర్షాలు ఎక్కువగా నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నైరుతి రుతుపవనాలు కూడా రాష్ట్రంలోకి గతంలో కంటే మరి ముందుగానే ప్రవేశించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, భూపాలపల్లి నుంచి ఆర్బీ న్యూస్.